హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏపీ టెట్ ఎగ్జామ్స్ అనేవి త్వరలో మొదలవబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు ఎలా చదువుతున్నారు? మ్యాక్సిమం అందరూ బాగానే చదువుతూ ఉంటారు. సో మనం ఎంత చదివినా టెక్స్ట్ బుక్స్ ఊరికి చదువుతుంటూ వెళ్ళిపోతే నో యూస్. ఇప్పుడైతే మనం క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకి మంచి ప్రాక్టీస్ వస్తుంది, అలాగే క్విక్గా ఆన్సర్స్ అనేవి గెస్ చేయగలుగుతాం కరెక్ట్గా, ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చూస్తామో వెంటనే మనకు ఆన్సర్ అనేది గుర్తు రావాలి, అప్పుడే మీరు పర్ఫెక్ట్గా చదివినట్టు. ఆప్షన్స్ చూస్తూ ఆన్సర్ చేద్దాంలే అంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చూస్తూనే మనకు ఆన్సర్ అనేది క్లిక్ అయిపోవాలి, ఆ విధంగా ఉండాలి ప్రిపరేషన్ అంటే. ఆ విధంగా ప్రిపరేషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా గెస్ చేయగలరు. అలా కరెక్ట్గా గెస్ చేయగలిగేది ఎవరంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, అలాగే ఎక్కువసార్లు రివిజన్ చేసిన వాళ్ళు మాత్రమే అలా కరెక్ట్గా ఆన్సర్స్ అనేవి గెస్ చేయగలుగుతారు. సో ఇంకా మనకు ఉండేది ఒక 10 or 15 డేస్ అయితే టైం అయితే ఉంది కదా. సో ప్రతి ఒక్కరూ బాగా ప్రాక్టీస్ చేయండి మోడల్ క్వశ్చన్స్ అనేవి. సో ఇప్పుడైతే మనము ట్రై మెథడ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాము, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ బిట్, మ్యాథమెటిక్స్ మూల పదమైన అర్స్ మ్యాథమెటికా ఈ భాషా పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందండి? లాటిన్ భాషా పదం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్, ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ ఏమిటి? సెకండ్ వన్ వచ్చేసి ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ అనేది ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, సౌష్ఠవం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి గ్రేటర్ దాన్ అక్షరాలలో వ్రాయడానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు. ఇది తెలియజేయు విద్యా ప్రమాణం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఒక విద్యార్థి గ్రేటర్ దాన్ అక్షరాలలో రాయడానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు. ఆ విద్యా ప్రమాణం అనేది ఏమిటి అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యక్తపరచడం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత ప్రయోగశాలలో లేనిది ఏమిటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. లేనిది ఏమిటి? త్రిపాది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రస్తుత పాఠశాల విద్యలో బీజగణితం ఏ తరగతి నుండి ప్రవేశపెట్టారు? చూడండి, ఆ లెసన్స్ ఇచ్చి ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యాయి అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో చూడండి, ఏ లెవెల్లో ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, 6వ తరగతి నుండి ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, హెర్బర్ట్ బోధనా విధానంలో మొదటి సోపానం అనేది ఏమిటి? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, సన్నాహం. నెక్స్ట్ వన్, ఫ్యాను వేగంగా తిరిగితే విద్యుత్ ప్రవాహం ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును కాదు అనునని ఈ ప్రశ్న రూపానికి సంబంధించినది. అవును కాదు అనే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు కదండి. సో అవి ఎటువంటి ప్రశ్నలు అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, సాదృశ్య ప్రశ్నల, ఏకాంతర సమాధాన ప్రశ్నల, పూరక ప్రశ్నల, బహుళైచ్ఛిక ప్రశ్నల? ఆన్సర్ అనేది గెస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏకాంతర సమాధాన ప్రశ్నలంతా. నెక్స్ట్ వన్, సూత్రాలను సాంకేతిక పదాలను తర్జమా చేయడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించినది. సూత్రాలను సాంకేతిక పదాలను తర్జమా చేయడం, ఏముంటే వాళ్ళు తర్జమా చేయగలుగుతారు అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది? ఆన్సర్ గెస్ చేయండి. నెక్స్ట్ వన్, సూత్రాలను సాంకేతిక పదాలను తర్జమా చేయడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించిందంటే అవగాహన ఉంటేనే కదండి ఏదైనా తర్జమా చేయగలుగుతాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఈవీఎస్ అంటే పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకం యొక్క లక్షణం అనేది కానిది అని అడిగారండి. కానిది ఏంటో ఒకసారి ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వీయ అభ్యసనానికి అవకాశం ఇవ్వదు. స్వీయంగా అభ్యసనం చేయడానికి అవకాశం ఇవ్వదంట. ఎందుకు ఇవ్వదండి? ఇస్తుంది. సో కానీ మనకి ఇది ఆన్సర్ కానిది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్, గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏమిటి? చాలా ముఖ్యమైన బిట్ అండి, ఆన్సర్ గెస్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, 1937. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు?
ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, కన్నింగ్ హామ్. నెక్స్ట్ వన్, నైష్పత్తిక చతురస్రాల పద్ధతి దీని తయారీలో ఉపయోగపడుతుంది. దేని తయారీలో? ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, సరైన స్కేల్తో మ్యాప్ చేయడం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.